ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. షిలోహులోనున్న సైన్యములకు అధిపతి యెహోవా మందిరమునకు ఏటేటా మ్రొక్కుకొనడానికి, దహన బలి అర్పించడానికి ఎల్కానా, హన్నా, పెనిన్నా వెళ్తూ ఉండేవారు. పెనిన్నాకు సంతానం ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేనందున పెనిన్నా హన్నాను విసిగించుచు కోపము రేపుతూ ఉండేది. హన్నా భోజనము చేసిన తర్వాత దేవుని మందిరంలో ఏలీ స్తంభము దగ్గర కూర్చుని ఉండగా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చుచు తనకు కుమారుని దయచేయమని, ఆ కుమారుడు పాలు మారిన తర్వాత యెహోవా వగు నీకే అప్పగింతునని మ్రొక్కుకొని వాని తల మీదికి క్షౌరపు కత్తి రానియనని ప్రార్థన చేస్తూ ఉండగా ఏలీ ఆమెను కనిపెడుతూ ఉన్నారు. ఏలీ ఆమెను మత్తురాలై ఉన్నదనుకొని మత్తును నీ యొద్ద నుండి తీసివేయమనగా ఆమె, నేను మత్తురాలను కాను, యెహోవా సన్నిధిని నా హృదయం కుమ్మరించుకొనుచున్నాను, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను అని చెప్పగానే ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవుని దగ్గర నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెబుతారు. చేసుకొనిన మనవిని దయచేయువాడే నిజమైన దేవుడు. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏలీతో ఎస్తేరు ఇలా చెప్పుద్ది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించునని సాక్ష్యమిస్తుంది. బిడ్డను అక్కడే దేవుని సన్నిధిలో ఏలీ సముఖములో మందిరములో విడిచిపెట్టి వెళ్తుంది. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో యోషియా యెహోవా దృష్టికి యథార్థముగా నడుస్తూ కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి తన మీదికి రావలసిన కీడు విషయమై మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి బట్టలు చింపుకొని కన్నీళ్లు రాల్చి మనవి చేసుకొనగా, తన కన్నులతో కీడును చూడవు, నీ తరువాత తరములో నేను కీడును పంపించదనని యోషియాతో దేవుడు మాట ఇస్తారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో అహావా నది దగ్గర ఉపవాసం ఉండి చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు శుభ ప్రయాణము కొరకు ప్రార్థించి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను అని ఎజ్రా ఈ గ్రంథంలో తన ప్రార్థనకు దేవుడిచ్చిన విలువైన జవాబును గురించి మాట్లాడుతూ ఇక్కడ రాయబడింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో 3 దినముల ఉపవాస ప్రార్థన తరువాత రాజైన అహష్వేరోషు ముందు ఎస్తేరు నిలవబడి యోధ ప్రజలందరి మీదికి తేబడిన భయంకరమైన వధను గూర్చి మనవి చేసుకుంటూ రాజుతో, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగా కానీ మనవి చేయగా, రాజు హామాను మొర్దెకైకి సిద్ధము చేయించిన ఉరికొయ్యి మీద హామానును ఉరి తీయించి మొర్దెకై సింహాసనమును హెచ్చించి యూదులకందరికీ ఎంతో గొప్ప సహాయమును చేయబడిన మరణ శాసనమును కొట్టివేసి దేవునికి మహిమ కలిగేటట్లుగా రాజు అక్కడ హామానును ఉరి తీయిస్తాడు, మొర్దెకైని ఘనపరుస్తాడు. దేవునికి మనము చేసిన మనవి ఎంతో విశ్వాసముతో నమ్మికతో దేవుని యందు
భయభక్తులతో ప్రార్థించినప్పుడు తప్పక చేసుకొనిన మనవిని ఆయన దయచేయును అని ఈ వాక్య భాగముల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. మన మనవులను ఆయన ఆలకించి మనకును సహాయము దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఆమెన్.